Right to constitutional remedies, Article 32. A writ in order, command issued by a court in writing under its seal. It is in the nature of command or prohibition from performing certain acts that are specified in the orders of the court. Both Supreme Court and High Court are empowered in issue five kinds of writs. That's why Supreme Court is called the guardian of the Constitution. గార్డియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని ఎవరు అంటారు? సుప్రీం కోర్ట్ని అంటాడు. ఓకేనా? సుప్రీం కోర్ట్ని గార్డియన్ ఆఫ్ ది కోస్ట్ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో పెద్ద ఎవరు? మన ఫాదర్, వాళ్ళ ఫాదర్ కంటిన్యూషన్గా. అలాగా కోర్ట్స్కి హైకోర్టుకి పెద్ద ఎవరైనా అంటే ఫస్ట్ పర్సన్ ఎవరైనా అంటే గార్డియన్ ఆఫ్ ది కోర్ట్ కాన్స్టిట్యూషన్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. ప్రాథమిక హక్కులు రాజ్యాంగ పరిష్కారాల హక్కు ఆర్టికల్ 32 రాజ్యాంగ పరిష్కారాల హక్కును వివరిస్తుంది. చిత్రం కాదు, రాజ్యాంగ పరిష్కారాల హక్కును వివరిస్తుంది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 32 పొందపరిచిన ప్రాథమిక హక్కు ఈ హక్కులను వ్యక్తులు తమ ప్రాథమిక హక్కుల అమలు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించే అధికారం ఉంది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నీకు హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. మీరు చాలాసార్లు న్యూస్లో మీరు వినింటారు కూడా. ఈ ఆర్టికల్ ఏదైనా ఉందంటే అది ఆర్టికల్ 32. రిట్ అంటే ఏంది? రిట్ అనేది ఒక న్యాయస్థానం అన్నమాట. తన ముద్రతో జారీ చేసే అధికారిక లిఖిత ఉత్తర్వు. చాలా పాయింట్ ఇంపార్టెంట్ చూడండి. రిట్ అనేది ఏంటంటే ఒక న్యాయస్థానం, ఒక కోర్టు తన ముద్రతో జారీ చేసే అధికారిక లిఖిత ఉత్తర్వు. లిఖిత అంటే రాయడం లేదా ఆదేశం అంటే ఆర్డర్ పాస్ చేయడం. ఇది పౌరుల ప్రాథమిక హక్కులను అమలు చేయడానికి ఉపయోగించే చట్టపరమైన సాధనం. చూడండి, అంటే ఒక మెయిన్ అంటే ఇదే ఒక ఎలా చెప్తాం, ఒక అస్త్రం అన్నమాట. మెయిన్ ఒక హక్కు అనమాట ఇది. రిట్ల స్వభావం చూడండి. రిట్లు అనేవి ఒక కోర్టు జారీ చేసిన ఆదేశాలు లేదా నిషేధాలు. కోర్టు ఆదేశాలతో పేర్కొన్న నిర్దిష్ట చర్యలను నిర్వహించమని లేదా చెయ్యకుండా ఉండమని కొంతమందిని అధికారులు లేదా వ్యక్తులను ఆదేశిస్తాయి. చూడండి, మీరు జై భీమ్ మూవీ చూసింటే మీకు నీట్గా అర్థమవుతుంది ఈ పాయింట్. జై భీమ్ చూసింటే కనుక అక్కడ ఎస్జే సూర్య తెలుసు కదా, సారీ ఎస్ సూర్య ఎవరు మనకి హీరో ఎవరప్ప? సరే, అక్కడ హీరో ఏం చేస్తాడు ఆ మూవీలో చూడండి. పోలీసుల పైన నమ్మకం లేకుండా ఇంకొక పోలీసు నాకు హైకోర్టుకే ఇస్తాడు. అక్కడ నాకు ఈ పోలీస్ కావాలా, మీరు వాళ్ళనే అరేంజ్ చేయండి అని ఒక ఆదేశాలని కోర్టుని అడుగుతాడనమాట. అప్పుడు ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఉంటుంది మీకు. ఓకే, ఇది గుర్తుండాలని చెప్తున్నా. ఇదే చేయకుండా ఉండమని కొంతమంది అధికారులు లేదా వ్యక్తులను ఆదేశిస్తాయి. జైబీ మొత్తం సినిమా చూస్తే మీకు నీట్గా అర్థమవుతుంది ఈ పాయింట్. ఓకే, రిట్ అనేది ఏమి? ఒక న్యాయస్థానం అంట. తన ముద్రతో జారీ చేసే లిఖిత ఉత్తర్వు. ఇది పౌరుల ప్రాథమిక హక్కులను అమలు చేయడానికి ఉపయోగించే ఒక చట్టపరమైన సాధనం. నెక్స్ట్ హేబియస్ కార్పస్ చూడండి. పీపుల్ ఫ్రమ్ ఇల్లీగల్ అరెస్ట్స్. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తెలుగులో నీట్గా అర్థమవుతుంది, వినండి ఒక నిమిషం. మ్యాండమస్, ఇట్ ప్రొటెక్ట్స్ దట్ ద పిటిషనర్ హూ రిక్వైర్స్ ఎ లీగల్ హెల్ప్ టు గెట్ హిస్ వర్క్ డన్ బై రెస్పెక్ట్ టు పబ్లిక్ అథారిటీస్. హేబియస్ కార్పస్ అంటే ఏందో చెప్తాను చూడండి. అక్రమ అరెస్టులు మరియు చట్టవిరుద్ధ నిర్బంధం నుండి రక్షించే చట్టపరమైన రిట్. ఇది ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్న వ్యక్తికి కోర్టు జారీ చేసే ఆదేశం. నిర్బంధించిన వ్యక్తిని వారి నిర్బంధానికి గల చట్టబద్ధత మరియు కారణాన్ని పరిశీలించడానికి కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశిస్తుంది వితిన్ 24 hours. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక పోలీసు ఒక కామన్ మ్యాన్ని అరెస్ట్ చేస్తే మనం హేబియస్ కార్పస్ని కోర్టులో పోయి అడిగామనుకోండి, వేసామనుకోండి ఈ పోలీస్ పైన, అంటే ఆ స్టేషన్లో ఉన్న పర్సన్ ఎవరైతే అరెస్ట్ చేసింటారో హేబియస్ కార్పస్ ఆ స్టేషన్ పంపించారనుకోండి, ఈ పోలీస్ వాళ్ళు ఏం చేయాలంటే వితిన్ 24 hours కోర్టులో హాజరుపరచాలి జడ్జి ముందు.
అది డిస్ట్రిక్ట్ కోర్ట్ కావచ్చు, హైకోర్టు కావచ్చు. ఇది హెబియస్ కార్పస్ మీనింగ్ అర్థమైనట్టుంది. వితిన్ 24 అవర్స్లో మనం ఆ వ్యక్తిని ఏం చేయాలా అంటే, ఈ వ్యక్తిని ఇల్లీగల్గా అరెస్ట్ చేస్తే, ఇతను తప్పు లేకోకుండా ఊరికే పోయి చాలా సార్లు చూసింటారు మీరు, మూవీస్లో కూడా ఉంది ఇది, జై భీమ్లో కూడా ఉంది, హెబియస్ కార్పస్ పెడతాడు ఆ మూవీలో. వితిన్ 24 అవర్స్లో ఖచ్చితంగా ఆ పర్సన్, ఎవరిని అరెస్ట్ చేసిన పర్సన్ని ఎక్కడ కోర్టులో. ఓకేనా. నెక్స్ట్ మ్యాండమస్ చూడండి. మ్యాండమస్ అనేది ఒక చట్టబద్ధమైన చేయవలసిన బాధ్యత కలిగిన విధిని లేదా చర్యను నిర్వహించడానికి, ఒక ప్రజా అధికారాన్ని బలవంతం చేయడానికి చట్టపరమైన సహాయం కోరుతున్న పిటిషనర్ను రక్షించే ఒక రిట్. అంటే ఇక్కడ ఒక పర్సన్ చూడండి, ఇది కోర్టు అంటే కోర్టు తెలిసిందే కదా, హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఏదైనా కావచ్చు, డిస్ట్రిక్ట్ కోర్టు కావచ్చు. నెక్స్ట్ ఇక్కడ కామన్ మ్యాన్, ఇతను పబ్లిక్ ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటారు, ఎనీ పబ్లిక్ ఆఫీసు. ఈ కామన్ మ్యాన్కి పబ్లిక్ ఆఫీసర్తో వర్క్ చేయాలనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మీరు ఎంఆర్ ఆఫీస్ చూద్దాం, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇక్కడ కామన్ మ్యాన్ ఎంఆర్ ఆఫీస్కి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు? ఏదైనా సైన్ కావాలి ఇతనికి. ఈ ఎంఆర్ ఆఫీస్లో ఇతను ఎన్నిసార్లు తిప్పించుకొని వర్క్ జరగకపోతే ఇతను మ్యాండమస్ వేయచ్చు. డైరెక్ట్ హైకోర్టుని ఆశ్రయించి లేదా డిస్ట్రిక్ట్ కోర్టుని ఆశ్రయించి ఈ మ్యాండమస్ని ఏం చేయొచ్చు అంటే, ఇతను ఇలా వర్క్ చేయట్లేదు, నాకు మీరైనా చెప్పండి అనే రిట్ని జారీ చేయొచ్చు. ఎవరిపైన? ఈ ఆఫీస్ పైన, ఎంఆర్ ఆఫీస్ పైన. ఓకేనా, పాయింట్ అర్థమైనట్టుంది. అది ఎంఆర్ ఆఫీస్ కావచ్చు, కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, ఏదైనా ఆఫీస్ కావచ్చు, ఎనీ పబ్లిక్ ఆఫీస్. ఓకే, ఏదైనా వర్క్ జరగకపోతే ప్రతి కామన్ మ్యాన్కి ఇది మ్యాండమస్ అనమాట. నేను జనరల్గా చెప్తున్నా. నెక్స్ట్ ప్రొహిబిషను సెర్షోరీ. ఇట్ ప్రొహిబిట్స్ ఏ సబార్డినేట్ కోర్ట్ ఫ్రమ్ యాక్టింగ్ బియాండ్ ఇట్స్ జ్యూరిడిక్షన్. నెక్స్ట్ సెర్షోరీ చూడండి. ఇట్ క్వాషెస్ అన్ ఆర్డర్ ఇష్యూడ్ బై సబార్డినేట్ కోర్ట్ బై ఓవర్ స్టెప్పింగ్ ఇట్స్ జ్యూరిడిక్షన్. ఇవి రెండు ఒక సింపుల్ టెక్నిక్తో చెప్తాను, సింపుల్గా చెప్తా చూడండి. ఇది కూడా క్యూఆర్ అంట. ఇట్ ప్రివెంట్స్ సస్పెన్షన్ ఆఫ్ పబ్లిక్ ఆఫీస్ త్రూ ఇల్లీగల్ మేనర్. చూడండి క్యూఆర్ అంటే ఫస్ట్ క్యూఆర్ గురించి డిస్కస్ చేద్దాం. క్యూఆర్ కూడా చెప్తా చూడండి. ఇక్కడ ఆఫీసు, పబ్లిక్ ఆఫీసు, ఇక్కడ కామన్ మ్యాన్. క్యూఆర్ అనేది ఒక వ్యక్తి ప్రభుత్వ కార్యాలయాన్ని చట్టవిరుద్ధంగా కలిగి ఉండకుండా లేదా ఆక్రమించకుండా నిరోధించడానికి జారీ చేయబడిన ఒక రిట్. ఆ వ్యక్తికి ఏ అధికారంతో ఆ పదవిని క్లెయిమ్ చేస్తున్నారో చూపించాల్సి వస్తుంది. క్యూఆర్ అనేది అది. అంటే చూడండి, ఒక ఇది ఎలా చెప్పాలంటే, రీసెంట్గా ఒక స్కూల్ ఉందనుకోండి, జనరల్గా చెప్తున్నా చూడండి. ఈ పర్సను చెప్తారా ఒక్క నిమిషం. కామన్ మ్యాన్ ఈ స్కూల్లో వర్క్ చేసే పర్సన్ చూస్తూ ఉంటాడు. అసలుకి అక్కడ టీచరే తీసుకుందాం. స్కూల్లో వర్క్ చేసే టీచర్ ఏం క్వాలిఫికేషన్ లేకోకుండా, అట్లీస్ట్ ఏం చదువుకోకుండా, అతని క్వాలిఫికేషన్ తగ్గట్టు ఆ పోస్టుకి అనర్హుడైతే మనం క్యూఆర్ రిట్ అనేది జారీ చేయొచ్చు. అది స్కూల్ అయినా కావచ్చు, ఏదైనా పబ్లిక్ ఆఫీస్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. మీకు అర్థమైనట్టుంది నేను చెప్పే పాయింట్. ఓకేనా, ఇది క్యూఆర్ అదే కదా. క్యూఆర్ అనేది ఒక వ్యక్తి ప్రభుత్వ కార్యాలయాన్ని చట్టవిరుద్ధంగా కలిగి ఉండకుండా, అంటే ఇంకోటి కూడా చెప్తా చూడు ఎగ్జాంపుల్స్. ఇంకోటి చెప్తా, మున్సిపల్ ఆఫీస్ తీసుకుందాం. మున్సిపల్ ఆఫీస్లో
సమ్ క్వాలిఫికేషన్ పోస్ట్ ఉంది ఇక్కడ మనకి. క్వాలిఫికేషన్ పోస్ట్కి ఇక్కడ వర్క్ చేసే పర్సన్ తెలుసు ఆ పోస్ట్కి 35 ఇయర్స్ కానీ 25 ఇయర్స్ 35 ఇయర్స్ లోపల ఉండాలి ఆ పర్సన్ చూసే 40 ఇయర్స్. నెక్స్ట్ క్వాలిఫికేషన్ కూడా ఉండదు. ఈ పర్సన్ పైన మనం ఏం చేయొచ్చు, ఎక్కడ ఎంఆర్ ఆఫీస్ పైన ఎవరైతే ఇచ్చింటారో ఆ జాబు వాళ్ళపైన క్యూ వారెంట్ చేయొచ్చు. ఎలా ఇచ్చావు నువ్వు ఈ జాబ్ ఆ పర్సన్కి అనేదే క్యూ వారెంట్ అనమాట. ఇంకా క్లారిటీ అర్థమైనట్టుంది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నిషేధం చూడండి. నిషేధము నెక్స్ట్ సర్చ్యూరరీ చూడండి. నిషేధం అనేది ఒక సబార్డినేట్ కోర్టు లేదా ట్రిబ్యునల్ దాని చట్టపరమైన అధికార పదవిని అధిగమించకుండా లేదా దాని అధికార పరిధికి వెలుపల వ్యవహరించకుండా నిరోధించే రిట్. సబార్డినేట్ కోర్టు తన అధికార పరిధిని దాటి వ్యవహరించే ప్రక్రియలో ఉన్నప్పుడు ఇది రిట్ జారీ చేయబడుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పాయింట్, నిషేధం అనేది ఒక సబార్డినేట్ కోర్టు లేదా ట్రిబ్యునల్ దాని చట్టపరమైన అధికార పరిధిని అధిగమించకుండా లేదా దాని అధికార పరిధికి వెలుపల వ్యవహరించకుండా నిరోధించే రిట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టు ఉంది. హైకోర్టులో నెక్స్ట్ జడ్జిమెంట్ వచ్చే లోపల ఈ పర్సన్కి, ఒక కామన్ మ్యాన్కి కొన్ని శిక్షలు పడ్డాయనుకోండి, అది మరణశిక్ష కావచ్చు, యావజ్జీవ కారాగార శిక్ష కావచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళచ్చు అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు. సుప్రీంకోర్టు వెళ్ళి ప్రొహిబిషన్ అని చెప్పి మనము ఈ రిట్ అనేది జారీ చేయొచ్చు. ఎవరికి? హైకోర్టుకి. మీరు చాలాసార్లు న్యూస్లో వింటూ ఉంటారు, న్యూస్లో చెప్తూ ఉంటారు, సుప్రీంకోర్టుకి ఆర్డర్స్ పాస్ చేశారు, ఈ కేసు అనేది బదిలీ అయింది అని మనం న్యూస్లో కూడా చదువుతూ ఉంటాం. అదే ప్రొహిబిషన్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ సర్చ్యూరరీ చూడండి. సర్చ్యూరరీ అనేది ఒక సబార్డినేట్ కోర్టు లేదా ట్రిబ్యునల్ ఇప్పటికే జారీ చేసిన ఉత్తర్వు లేదా నిర్ణయానికి కోర్టు అతని అధికార పరిధిని అధిగమించినప్పుడు లేదా చట్టవిరుద్ధంగా వ్యవహరించినప్పుడు రద్దు చేసే రిట్. అంటే ఈ రిట్ ఏమంటున్నాడంటే, ఆల్రెడీ హైకోర్టులో జడ్జిమెంట్ కంప్లీట్ అయిపోయింది. అదే నిషేధం అయితే కంప్లీట్ కాకముందే హైకోర్టుని సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఈ కేసు నాకు బదిలీ చేయమని చెప్పడం అనమాట. అంటే అదే అనమాట, అదేంది నిషేధం అనమాట. ఇదే హైకోర్టు ఆల్రెడీ జడ్జిమెంట్ అయిపోయింది, ఇది అన్ఫెయిర్గా ఉంది. నువ్వు ఏ రకమైన సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే హైకోర్టుకి, నువ్వు ఏ రకంగా జడ్జిమెంట్ ఇచ్చావు, దాని డాక్యుమెంట్స్ ఏమి నాకు ప్రొడ్యూస్ చేయి, నేను చూస్తా ఈ కేసుని, ఇది కరెక్టా, ఫెయిరా అన్ఫెయిరా, ఇది నిజంగానా లేక అబద్ధమా అనేది సర్చ్యూరరీ చెప్తుందన్నమాట. ఓకేనా? సుప్రీంకోర్టు పాయింట్ అర్థమైంది. ఆల్రెడీ జడ్జిమెంట్ రాకముందే వెళ్ళేది ఏదైనా ఉంది అంటే అది నిషేధం, అంటే ప్రొహిబిషన్. జడ్జిమెంట్ అయ్యాక వెళ్ళేది ఏమవుతుంది? సుప్రీంకోర్టు. సర్చ్యూరరీ. ఈ రెండు డిఫరెన్స్ అర్థమైనట్టుంది. చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. ఏమున్నాయా? ఫస్ట్ పాయింట్ ఏమేమి ఉన్నాయి? హెబియస్ కార్పస్, మ్యాండమస్, నెక్స్ట్ నిషేధము ప్రొహిబిషన్, సర్చ్యూరరీ, క్విన్ వారెంట్ అంటే అర్హత లేని పర్సన్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, అది అక్కడ పోస్ట్ ఇవ్వడం. నెక్స్ట్ సర్చ్యూరరీ అంటే ఏమి? ఆల్రెడీ అన్ఫెయిర్గా, అంటే జడ్జిమెంట్ రాకముందుగా సుప్రీంకోర్టుని ఆశ్రయించడం. అదే ఏది? ప్రొహిబిషన్. సర్చ్యూరరీ అయితే ఏమి? జడ్జిమెంట్ వచ్చాక. చూడండి ఇక్కడ జడ్జిమెంట్ రాకముందే సుప్రీంకోర్టుకి వెళ్ళడం, ఏది? ప్రొహిబిషను. అదే జడ్జిమెంట్ వచ్చాక హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి బదిలీ చేయడం, దీన్నే సర్చ్యూరరీ అంటాం. ద క్వాష్ ఆర్డర్ ఇష్యూడ్ బై ద సబార్డినేట్ కోర్ట్ బై ఓవర్ ఇన్ ద జ్యూరిడిక్షన్. చూడండి, కేసు దాన్ని బదిలీ చేయడం. క్విన్ వారెంట్ అంటే చెప్పాను కదా ఇందాకే. హెబియస్ కార్పస్ అంటే ఏమి? 24 అవర్స్లో ఇల్లీగల్గా పర్సన్ని అరెస్ట్ చేస్తే కోర్టులో సబ్మిట్ చేయడం. మ్యాండమస్ అంటే పబ్లిక్ ఆఫీసెస్లో అతని చేయాల్సిన పని చేయకోకుండా
పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తే దాన్నే మ్యాండమస్ ద్వారా రిట్ ద్వారా మనము కోర్టుకి సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇవి ఫండమెంటల్ రైట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇవి అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే కాన్సెప్ట్స్ అనమాట. బిగినర్స్కి మంచి యూజ్ అవుతుంది. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు నేనేం చెప్పను వాళ్ళ గురించి. ఓకే, థ్యాంక్ యూ.